హాయ్ అండి. తమ్నైల్ చూసే ఉంటారు. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సార్ రోహిణి, విష్ణుప్రియ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారని మనకి ఆల్రెడీగా నిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిందే. నిన్న రోహిణి ఎలిమినేట్ అయ్యారు. సో రోహిణి ఎలిమినేషన్ కింద రీజన్స్ ఏంటి, రోహిణి గురించి కూడా మనం గొప్పగా చెప్పుకున్నాం నిన్న వీడియోలో. ఈ రోజు కొద్దిగా విష్ణు గురించి కూడా, విష్ణు ఎలిమినేట్ అవడానికి రీజన్ ఏంటి, తమ్నైల్ మీద ఒక విషయం పెట్టాను నేను. ఆట ముందు ఓడిపోయిన విష్ణు, అలానే విష్ణుని మార్చలేక ఓడిపోయిన ఆట. ఎందుకంటే ఆ ఆట ముందు తన ఆట గెలవాలనే ప్రయత్నం చేయలేకపోవడం విష్ణు చేసిన తప్పు. అందుకనే సో ఆట ముందు ఓడిపోయిన విష్ణు. అలానే ఆట కోసం మనం మారిపోతూ ఉంటాం, మనలో లేని వ్యక్తిత్వం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆట గెలవాలనే ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోతాం. అట్లా ఆట మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అలా ఆట తనని మార్చలేకపోయింది అనమాట. విష్ణు ఎక్కడా కూడా ఆట కోసం తన వ్యక్తిత్వాన్ని, తన మనస్తత్వాన్ని మార్చుకోలేదు. అసలు తను తనలానే ఉంది. కాబట్టి తనని మార్చలేక విష్ణు ముందు ఓడిపోయిన ఆట అనమాట. సో ఇక ఆట వెర్స్ వ్యక్తిత్వం. ఇంకా అలానే ఎందుకు ఎలిమినేట్ రీజన్ ఏంటి, తనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, కొన్ని మాటలు నిన్న రోహిణి గురించి చెప్పాం కదా, ఈ రోజు విష్ణు గురించి చెబుదామని. సరే, తనలో కొంత పాజిటివ్స్ చూద్దాం. నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ముందు కొద్దిగా పాజిటివ్స్ మాట్లాడుకొని ఒక చిన్న వీడియో చేయాలనిపించింది అనమాట. అంటే తనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, మెయిన్గా ఆటలో అమాయకత్వం, మాటలో లేని కల్మషం, బ్రెయిన్లో స్ట్రాటజీ నిల్లు, స్మైల్లో హ్యాపీనెస్ ఫుల్, ఆటను ఎలా అయినా గెలవాలి అని తనను తాను మార్చుకొని మనస్తత్వం, అలానే చుట్టూ గెలవడానికి ఏమైనా చేసే ఆటగాళ్ళు, 24/7 కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్, మాటలతో అరుపులతో అల్లర్లతో గుసగుసలతో ప్లానింగ్లతో ఎత్తుల పై ఎత్తులతో గెలిపే ధ్యేయంగా విరుచుకుపడుతున్న హౌస్ మేట్స్ మధ్యలో నా మనసు చెప్పిందే చేస్తాను, రియాలిటీ షోలో రియల్గానే ఉంటాను, నచ్చితే ఉంచండి నచ్చకపోతే బయటికి పంపడని చెప్పే ధైర్యం ఉన్న నిజాయితీ. సేమ్ అట్లానే చిన్ననాడే దూరమైన నాన్న ప్రేమ, మనసుకు తగిలిన గాయాలు, వయసుకు మించిన బాధ్యతలు, కనుచూపు మేరలో నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తులు లేకపోవడం, తన యూనివర్స్లో అందరూ ఉండాలని కోరుకునే మంచి మనిషి. ఇక హోస్ట్ నుంచి హౌస్ మేట్స్ దాకా, ఎక్స్ కంటెస్టెంట్స్ నుండి మిత్రులు దాకా, మిత్రుల ఎక్స్ హౌస్ మేట్స్ నుండి ఎక్స్ కంటెస్టెంట్ దాకా, గెస్ట్ నుండి హౌస్ దాకా, హితుల నుండి సన్నిహితులు దాకా. సో నీ ఆట ఎక్కడ, నీ కాన్సన్ట్రేషన్ అంతా ఒక్కరిపైనే అని నిలదీసిన, గెలవాలంటే మారాలి అని డైరెక్ట్గా హింట్ ఇచ్చిన, ఇలా ఉంటే ఆటలో నీ మనుగడే కష్టం అని తేల్చి చెప్పిన, నేను ఇంతే, సో నాకు అనిపించింది, నాకు నచ్చింది, ఏ తప్పు చేయటం లేదు, నాకు అనిపించింది, నాకు నచ్చింది చేస్తూ ఉన్నాను, సో అందరికీ మంచి జరగాలి, అలానే నా ప్రయారిటీలో నాకు నచ్చిన వాళ్ళు నాకన్నా ఎక్కువ, అంటే నాకు నచ్చిన వాళ్ళే ఎక్కువ ప్రయారిటీ అని ధైర్యంగా చెప్పి నిలబడ్డ ధైర్యం అనమాట. గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వం, ప్లానెటరీ మోషన్స్ తనకి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నా, అలానే కామెడీగా అన్న మాటను కూడా, తన కామెడీగా అన్న మాటని బట్టి తన క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనే ప్రయత్నం చేసిన, అలాంటి డ్రెస్సును బట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని ప్లానింగ్ వేసిన, ముందు బాగా మాట్లాడుతూ వెనక బయటికి పంపించడానికి పన్నాగాలు చేసిన, ప్రతి వారం ఎలా సేవ్ అవుతుంది అని వెనక గుసగుసలు పెట్టిన, గ్రూప్లో ఉన్న తనని వేరేగా చూసిన గ్రూప్ మేట్స్, నా అనుకున్న వాళ్ళు ఆట మధ్యలో వైల్డ్ కార్డుగా ఎంట్రీ వచ్చిన తన మీదే వైల్డ్గా ఆడిన ఆటగాళ్ళు. ఇక ఆట ఏదైనా సరే, టాస్క్ ఏదైనా సరే, గెలుపు ఓటములను పక్కన పెట్టి ఆటని ఎంజాయ్ చేస్తూ తన శక్తి మేర ప్రయత్నించిన ప్లేయరు. అలానే సాంగ్ ఏదైనా సరే, డ్యాన్స్ మూమెంట్ ఏదైనా సరే, వీకెండ్లో అందరిని ఎండుకు కూర్చోబెట్టి హోస్ట్ని కూడా నవ్విస్తూ హుషారుగా ఉండే కళామ తల్లి ముద్దు బిడ్డ. గెలిస్తే నా అంతటి వాళ్ళు లేరు, గెలవకపోతే అరిచి రాద్ధాంతాలు చేసే వాళ్ళ మధ్యలో ఆ గెలుపుని గౌరవిస్తూ ఓటమిని సంతోషంగా స్వీకరించే స్పోర్ట్స్ పర్సన్. ఎదుటి వాళ్ళ తనకి ఎంత బాధ కలిగినా సరే తన కళ్ళమ్మటి నీళ్లు రాకుండా సో స్ట్రాంగ్గా నిలబడే సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఎదుటి వాళ్ళ బాధల్ని కష్టాలని సో వాళ్ళ మాటల్లోనే అర్థం చేసుకొని వెంటనే ఎక్కివెక్కి ఏడ్చే ఒక సున్నితమైన మనస్కురాలు. మొత్తం మీద ఫైనల్గా చెప్పాలంటే ప్రేమను ఇవ్వటమే కానీ ప్రేమను పొందడం తెలియని ప్రేమికురాలు. సో ఇది కొంత అమ్మాయి గురించి కొద్దిగా పాజిటివ్స్ చెప్పాలంటే. సో వెల్ అండ్ గుడ్. అంటే తనలో చాలా ఫ్లాస్ కూడా ఉన్నాయి. అంటే ఒకరి మీదే కాన్సన్ట్రేషన్. మొదటి 2 వారాలు తను నిజంగా టైటిల్ విన్నర్కి చాలా పర్ఫెక్ట్ అనుకున్న అమ్మాయి
ఓ చిన్న పొసెసివ్నెస్తో తనే అనుకుందన్నమాట. ఒకరి మీద కాన్సన్ట్రేషన్తో తన వ్యక్తి అంటే ఆట కోసం తనను తాను మారలేదు. ఎంతమంది చెప్పినా సరే, ఎన్ని రకాల హింట్స్ ఇచ్చినా సరే, వచ్చిన వాళ్ళు గుచ్చి అడుగుతున్నా సరే, సో ఇది నా ఇష్టాన్ని నేను చూపిస్తున్నాను, ఆట కోసము మీరు చెబుతున్నారనో నేను మారను, సో నా ఇందులో తప్పేం చెయ్యట్లేదు, నేను ఎలా ఉంటాను, నా పర్సనాలిటీ ఏంటి, నా స్వభావం ఏంటి, సో నాకు ఇష్టమైన దాన్ని ఇక్కడ నేను వ్యక్తపరుస్తున్నాను. అది మాట అయినా, ఆట అయినా, ఇంకోటైనా, ఏదైనా సరే, ఇష్టమైనా సరే అన్నీ. అలానే అందరినీ నేను ఈక్వల్గానే చూస్తూ ఉన్నాను. సో నాకు ఇష్టమైన వ్యక్తి బాగుండాలని కోరుకుంటున్నాను. నా ప్రియారిటీలో నాకన్నా కూడా నాకు ఇష్టమైన వ్యక్తులే అని చెప్పి. సో హౌస్ మేట్స్, ప్లానెటరీ ఎమోషన్స్, యూనివర్స్లో నేను ఒక్కళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి చూస్తున్నాననే అని చెప్పగలిగే జెన్యూన్ పర్సన్ అనే చెప్పాలి. కానీ సో ఎక్కడో ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేయడం మూలంగా, సో కొంత పొసెసివ్నెస్ అనడం మూలంగా తన వ్యక్తిత్వాన్ని కూడా కొంత మార్చుకోగలిగి తన వ్యక్తిత్వం కూడా మారింది. ఆటలో సో తను ఎక్కడా కూడా తన శక్తి మేర ఆడింది, అది ఒప్పుకుంటాం. కానీ ఆటకన్నా కూడా నా అవతల వ్యక్తి యొక్క గేమే ఎక్కువ అని చెప్పడంలో, సో తనను తాను గౌరవించుకోని వ్యక్తి ఎప్పుడైతే తనను తాను గౌరవించుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, సెల్ఫ్ లవింగ్ ఇంపార్టెంట్, అలానే సెల్ఫ్ డిపెండెంట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేయడంలో తనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఉందో అది కూడా కొంత డైవర్ట్ అయ్యింది. అందులో తనలో ఉన్న కామెడీ యాంగిల్ కావచ్చు, అలానే తనలో ఉన్న ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, అలానే అందరికీ బాగుండాలనే ఒక మంచి స్వభావం కావచ్చు, ఇవన్నీ కూడా పొసెసివ్నెస్లో అలా కొంత తనలో చేంజ్ అయ్యింది. అట్లానే సో పక్కన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కన్ఫర్మ్గా సో నేను ఆట కోసం మారను, ఆట కోసం నేను ఏదైనా చేసే మనస్తత్వం నాది కాదు అని చెప్పడంలో గొప్ప ఉంది. అలా అని చెప్పేసి ఆట కోసం అహర్నిశలు కష్టపడుతూ ఆట గెలిపే ధ్యేయంగా తమ శక్తికి మించి పోరాడిన వాళ్ళని ఆటను తక్కువ చేయలేం కదా ఈరోజు. అందుకని అన్నాను, ఆట ముందు ఓడిపోయిన విష్ణు. అలానే విష్ణుని మార్చలేక ఆట కోసం ఎలా అయినా మారుతూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు, గెలిపేదేయంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆట మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆట మనల్ని కోల్పోయేటట్టు చేస్తుంది, ఆట మాయలో పడిపోయి మన మాట, ఆట, వ్యక్తిత్వం అన్నీ మారిపోతుంటాయి. అలా విష్ణుని మార్చలేక ఓడిపోయిన ఆట అన్నమాట. సో ఇది మొత్తానికి టాప్ 5కి డిజర్వ్డా అంటే నేను చెప్పాను కదండి, కంపేర్ చేస్తే అవతల వ్యక్తులతో కన్ఫర్మ్గా వాళ్ళ ఆటను కూడా మనం గౌరవించాల్సిందే, కన్ఫర్మ్గా దానికి మనం కొంతవైపు ఎడ్జ్ అవ్వాల్సిందే. కారణం ఏంటంటే వ్యక్తిత్వం ఇంపార్టెంటే, మనస్తత్వం ఇంపార్టెంటే. మనం మనలా ఉండటం చాలా కష్టమైన పని, అలా ఉండటం కూడా ఇంపార్టెంటే. మనం మనలానే ఉంటూ మిగతా అన్నిటి మీద కూడా మనవంతు ప్రయత్నం చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్. అక్కడ కొంత ఆ లేయర్లో అబ్జర్వ్ చేస్తే పక్కన వాళ్ళ కష్టాన్ని, సో మనం మనలా అంటే మన పక్కన వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ శ్రమని మనం కన్ఫర్మ్గా ఈ కేవలం కొన్ని అంశాల మీద బేరీజ్ వేసుకుని తక్కువ చేయలేం కదా అక్కడ. అలా ఎందుకంటే రియాలిటీ షో, ఇది ఆట కూడా ఇంపార్టెంటే కదా, వ్యక్తిత్వంతో పాటు ఆట కూడా ఇంపార్టెంటే కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫర్మ్గా ఒక స్టెప్ తగ్గడం మూలంగానే ఈ రోజు టాప్ 5కి ముంగిటే విష్ణుప్రియ ఆగిపోయింది. ఎనీహౌ నో ప్రాబ్లం. సో విష్ణు తన వ్యక్తిత్వాన్ని చాలా మందికి చూపించగలిగింది. అలా ఉండడం చాలా కష్టమైన కష్టమే. సో తను చేసిన తప్పులు తనకి అర్థమయ్యే ఉంటాయి. కానీ తన స్టాండ్ నిలబడి ఉండడం మాత్రం చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనిపించింది అనే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు సెల్ఫ్గా లీవ్ అవ్వడం, అంటే మనల్ని అన్నిటికన్నా పెద్ద కష్టం ఏంటంటే మనం మనలా ఉండటం అనేది చాలా చాలా కష్టమైన పని. సో ఆ విషయంలో విష్ణు సక్సెస్ అయింది. విష్ణు ఫ్యాన్స్ని పెంచుకుంది, ప్రతి ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది. అలానే నాకు నాకంత ఆలోచన లేదు. అలానే తన మంచి కొన్ని మాటలు ఏవైతే ఉంటాయో, యూనివర్స్, ప్లానెటరీ ఎమోషన్స్, అందరికీ మంచి జరగాలని కోరుకోవడం, ప్రతి ఒక్కరిలో కూడా మంచిని చూడటం, ఇవన్నీ కూడా కొంత తన యాటిట్యూడ్, తన స్వభావాన్ని, తన వ్యక్తిత్వాన్ని అందరికీ ఎక్స్ప్లోర్ చేయగలిగింది. ఇప్పటిదాకా యాంకర్గా చూస్తున్న జనాలు ఈరోజు విష్ణుప్రియ అనగానే విష్ణుప్రియ ఇది, విష్ణుప్రియ మనస్తత్వం ఇది, విష్ణుప్రియ జెన్యూన్, ఇలాంటి క్యారెక్టర్స్ అయితే మనకి వస్తాయి. సో ఇంకా కొంత పొసెసివ్నెస్ ఏదైతే ఉందో, ఆ ఓవర్ కాన్సన్ట్రేషన్ వ్యక్తి మీద ఉందో, అది లైఫ్లో తనకు ఎదురైన భావాలు, ఒక మనిషి మీద తనకు ఇష్టమైతే తను ఎలా ఇచ్చేస్తుంది, తను ఎంత చూపిస్తుంది, తనకన్నా అవతల వ్యక్తి అలా విలువిస్తుంది అన్నది. సో కొంతమందికి ఆ వ్యక్తిత్వం నచ్చడం, అలా ఉండటం కూడా చాలా కష్టం అని తెలిసినా కూడా, సో గేమ్లో వచ్చేసరికి కన్ఫర్మ్గా కొంత బ్యాలెన్స్ ఉండాలి, దేనికి ఎంత విలువ ఇవ్వాలి, దేనికి ఎంత ఇవ్వాలి అనేది కూడా తను నేర్చుకునే ఒక మంచి గుణపాఠం లాంటిది లైఫ్లో. చూద్దాం మరి. ఎనీహౌ అమ్మాయికి మంచిగా జరుగుతుంది, అలాంటి నో డౌట్. ఇక్కడ దాకా రావడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ. సో ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ కామెంట్ బాక్స్లో కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి. సో మొత్తానికి విష్ణుప్రియ టాప్ 5కి వెళ్ళకపోవడం అన్ఫేర్ డెసిషనా, ఫేర్ డెసిషనా? నేనైతే ఒక మొక్క చెప్తానమాట. సో ఆటను కంపేర్ చేసుకుంటే మాత్రం కన్ఫర్మ్గా
కొన్ని చోట్ల వాళ్ళ పడ్డ శ్రమకి, అవతల వాళ్ళు ఆడిన ఆటకి, వాళ్ళు పడ్డ ఏదైతే ఆట కోసం వాళ్ళు ఎంత తెగించి ఆడారో అది కన్ఫామ్గా వాళ్ళకు కూడా డిజర్వ్డ్. అంతే తప్ప అది నేను డిజర్వ్ కాదు అని చెప్పలేను, అట్లానే ఇక్కడ అన్ఫెయిర్ అని చెప్పలేను. ఈ అమ్మాయికి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ ఎక్కడో కొంత మనం కంపేర్ చేసేటప్పుడు చిన్న స్ట్రైట్ లేయర్ అనేది ఎడ్జ్లో ఉండటమే ఈరోజు ఆటను ఆపేసింది. ఎనీహౌ, సో మంచి జరగాలి విష్ణుప్రియ అని కోరుకుంటూ, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.